హలో అండి, నమస్తే రైతులందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 24వ తేదీ 2025 సంవత్సరం సోమవారము. మరి నిన్న అంటే ఆదివారం శనివారం మా కర్నూలు మార్కెట్ అయితే జరగలేదు. 2 రోజుల తర్వాత ఈరోజు కర్నూలు మార్కెట్ అయితే జరిగింది. ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా పోయినాయి చూద్దాము. ఇక్కడ మనం చెప్పే ధరలన్నీ 100 కేజీలు అండి. ఒక క్వింటం ధరలు. కనిష్ట ధర అంటే తక్కువ ధర, గరిష్ట ధర అంటే ఎక్కువ ధర. అదేవిధంగా ఈరోజు ధరలు ఏ విధంగా పోయినాయి చూద్దాము. ముందుగా వేరుశెనగలు 222 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 4009, మధ్య ధర 5409, గరిష్ట ధర 6819. పూల విత్తనాలు 2 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర మధ్య ధర 3719, గరిష్ట ధర 5210. ఆముదాలు 36 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 5781, మధ్య ధర 6031, గరిష్ట ధర 6061. వాము 110 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1069, మధ్య ధర 10682, గరిష్ట ధర 25510. వాము పొట్టు 23 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 402, మధ్య ధర 1050, గరిష్ట ధర 3001 రూపాయి. మొక్కజొన్నలు 23 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 17783, మధ్య ధర 2182, గరిష్ట ధర 2189. కందులు 307 లాట్స్ వచ్చినాయి. 1899 క్వింటాలు అయినవి. కనిష్ట ధర 3100, మధ్య ధర 7129, గరిష్ట ధర 7269. కందులు కందిబ్యాళ్ళు 107 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 810, మధ్య ధర 2356, గరిష్ట ధర 5491 రూపాయి అయితే వినాయి. శనగలు 54 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 3689, మధ్య ధర 5509, గరిష్ట ధర 6396. ఉల్లిగడ్డలు 74 లాట్స్ వచ్చినాయి. 2424 క్వింటాలు అయినవి. కనిష్ట ధర 554, మధ్య ధర 895, గరిష్ట ధర 1659 రూపాయలు అయితే వినాయి. ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ అయితే లాట్స్ అయితే రావడం జరిగింది. ఇవి మిర్చిల రకాలు. మిర్చి ఎరుపు 150 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 599, మధ్య ధర 7800, గరిష్ట ధర 10179. మిర్చి తేజ 5111 రూపాయలు తక్కువ ధర పోతే గరిష్ట ధర 10429 రూపాయలు వినాయి. మిర్చి తాలు కనిష్ట ధర 499, గరిష్ట ధర 7299. మిర్చి 5 7555 రూపాయలు వినాయి. కొర్రలు 22 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 1000, మధ్య ధర 2049, గరిష్ట ధర 2659. మినుములు 38 లాట్స్ వచ్చినాయి. కనిష్ట ధర 4500, మధ్య ధర గరిష్ట ధర 7449 రూపాయలు వినాయి. సోయాబీన్స్ 1 లాట్ వచ్చింది. 3949 రూపాయలు అయితే వినాయి. సజ్జలు కూడా 1 లాట్ వచ్చింది. మరి 2270 రూపాయలు అయితే వేయడం జరిగింది. ఇదండి ఈరోజు మొత్తానికి మన కర్నూలు మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా వినాయి. మార్చి 24వ తేదీ 2025 సంవత్సరం ధరలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి అన్ని సరుకులు అయితే బాగానే వస్తున్నాయి. ధరలు కూడా పెద్దగా పెరిగినట్లయితే ఏం కనిపించట్లేదు. యాజ్ ఇట్ ఈస్గా అవే ధరలు అయితే రన్ అవుతున్నాయి. కొద్దిగా ఇప్పుడైతే సరుకు అయితే ఎక్కువ అమ్మతం జరుగుతుంది. కందులు కూడా బాగానే వస్తున్నాయి. ఉల్లిగడ్డలు కూడా చాలా సరుకు అయితే పెరిగింది. ఇదే మొత్తానికి మార్కెట్లో ధరలు.